ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథక కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్లో గత సర్కార్ గాలికొదిలేసిందని తెలిపారు. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సర్కార్ గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకోవాలని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనులను మొదలుపెట్టేందుకు సంపూర్ణ డిపిఆర్ను తయారు చేసిందన్నారు. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటలు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించినట్లు పవన్ తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేస్తే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆశయమని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీతో భేటీపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మోడీ తనపై చూపిన ప్రేమ, ఆప్యాయత ఎంతో విలువైందన్నారు. పార్లమెంటు సమావేశాల మధ్య విలువైన సమయాన్ని ప్రధాని తన కోసం కేటాయించారన్నారు. గాంధీనగర్లో మోడీతో తొలి సమావేశం నుంచి తాజా భేటీ వరకు పని పట్ల ప్రధానికున్న నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు పవన్ కళ్యాణ్.